వైలెన్స్ 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 ఇది కేజీఎఫ్ మూవీ డైలాగ్ మాత్రమే కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైలెన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంది. అదేంటో కాని ఈ 2025 మన ప్రపంచానికి అంత బాగా కలిసొచ్చినట్టు లేదు. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, యుద్ధాలు, అల్లర్లు, గొడవలు మరోవైపు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేపాల్లో ఈ మధ్య పరిస్థితి చాలా దిగజారిపోయింది. అక్కడి వీధుల్లో యువకులు వరదల, నిరసనల ప్రవాహంలో కొట్టుకొస్తున్నారు. ఎలాగైతే కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో కూడా ఇలాంటి ఉద్యమాలు పైకి లేచాయో, ఇప్పుడు అదే బాటలో బంగ్లాదేశ్, నేపాల్ కూడా ప్రయాణిస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వల్ల బంగ్లాదేశ్లో గవర్నమెంట్ సైతం మారిపోయింది. దానిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో కానీ నేపాల్లో కూడా స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ దుబాయ్ వెళ్లాల్సి రావచ్చు. నేపాల్ పార్లమెంట్లో మాత్రం ఇప్పుడు అగ్గి రాజేసుకుంది. ఈ ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి స్టార్ట్ అయింది. నేపాల్లో జరుగుతూ ఉన్న ఉద్యమం గురించి క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్ సెక్షన్లో రాయండి. ఒకవైపు అవినీతి పెరిగిపోతూ ఉంటే మరోవైపు నిరుద్యోగం కోరలు విప్పింది. అందుకనే నేపాల్లో ఉన్న పొలిటికల్ సిస్టమ్కి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం మొదలైంది. సెప్టెంబర్ 4, 2025లో నేపాల్ ప్రభుత్వం సడన్గా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా 26 మెయిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలని నిర్ణయించుకుంది. ఈ కంపెనీలకు తమ దేశంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని, ఆ కంపెనీలు నియమాలు పాటించటం లేదని ప్రభుత్వం చెబుతూ ఉంది. దాంతోపాటుగా ఫేక్ అకౌంట్స్, పుకార్లు, సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. అయితే ఇలాంటి సోషల్ మీడియాకి అలవాటు పడిపోయిన యువకులు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం తమ స్వేచ్ఛను హరించడానికి ట్రై చేస్తూ ఉందని వాళ్ళకనిపించి ఉద్యమాన్ని లేవనెత్తారు. సెప్టెంబర్ 8న ఈ పరిస్థితి మరింత దిగజారిపోయింది. వేలాది మంది యువకులు వీధుల్లోకొచ్చారు. వాళ్ల చేతుల్లో బ్యానర్లు, పోస్టర్లు ఉన్నాయి. సోషల్ మీడియాని కాదు, అవినీతిని బ్యాన్ చేయండి అని గొంతు చించుకున్నారు. ఈ ప్రదర్శన మొదట్లో శాంతియుతంగా ఉంది. కానీ ప్రభుత్వం నిరసనకారుల మీద దాడి చేయడంతో అది వైలెన్స్గా మారింది. ఎంతో పీస్ఫుల్గా నిరసనలు చేస్తున్న యువకుల మీద పోలీసులు దాడి చేశారు. వాటర్ గన్స్, రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ఉపయోగించారు. యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు పోలీసులకు, ప్రభుత్వానికి బాగా తెలిసి వచ్చింది. జనాలందరూ ఏకమై పార్లమెంట్ హౌస్, క్యాబినెట్ ఆఫీస్ వంటి ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నిరసనలు తెలుపుతూ ఘర్షణలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల యువకులు పోలీసుల మీద రాళ్లు విసిరారు. ఎన్నో వాహనాలకు, అంబులెన్సులకు కూడా నిప్పు పెట్టారు. పరిస్థితి కంట్రోల్ తప్పటంతో సెక్యూరిటీ కమాండర్స్ కూడా కాల్పులు జరగాల్సి వచ్చింది. ఈ దాడిలో దాదాపు 19 మంది మరణించారు. ఎంతోమంది గాయాలు పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకి ఆస్పత్రుల్లో చోటు కూడా లేకుండా పోయింది. ఈ దాడులలో గాయపడిన యువకుల పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఈ న్యూస్ బయటకు వచ్చేసరికి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనంతటికీ కారణం ప్రభుత్వమే అని, ప్రజల నూరును నొక్కడానికి ప్రభుత్వం ట్రై చేస్తూ ఉందని ప్రజలు భావించారు. దాంతో ఇప్పుడు అక్కడ ఉన్న నేపాల్ గవర్నమెంట్కి ఉన్న సమస్యలు 2 రెట్లు పెరిగిపోయాయి. ఒకవైపు తన దేశంలో జరుగుతున్న నిరసనలను ఆపాల్సి ఉంది. మరోవైపు ఆ దేశం మీద ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా పెరిగిపోతూ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా నేపాల్ పరిస్థితి మీద ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల స్వేచ్ఛను నేపాల్ ప్రభుత్వం హరించడానికి ట్రై చేస్తూ ఉందని ప్రపంచ దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. అక్కడి పరిస్థితి మరింత దిగజారే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే నేపాల్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉన్న 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తిరిగి ప్రారంభించారు. ఇది ఒక రకంగా యువకుల విజయమనే చెప్పుకోవాలి. కానీ ఇలా సోషల్ మీడియాను రీస్టార్ట్ చేయడం వల్ల ఈ ఉద్యమాన్ని శాంతింపజేయవచ్చా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ కలుగుతోంది. కానీ దీనికి సమాధానం మాత్రం ఇప్పట్లో కాదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ పోరాటం కేవలం ఇంటర్నెట్ గురించి మాత్రమే కాదు, అవినీతి, ట్రాన్స్పరెన్సీ, డెమోక్రసీ గురించి జనాలు నోరు లేపారు. ఈ ఆగ్రహం ఇప్పటితో చల్లారదు. ప్రభుత్వం అవినీతిని అరికట్టాలి. ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలను కల్పించాలి. ఇక ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించారు. ఆర్మీని కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ నియమించారు. అయితే ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా సరే ఉద్యమం మరింత పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు జనాలకు అక్కడ ప్రైమ్ మినిస్టర్ మీద పీకల దాకా కోపముంది. చివరికి ప్రైమ్ మినిస్టర్ మీద ఒత్తిడి పెరగటం వల్ల ఆయన రాజీనామా ప్రకటించాడు. ఇది కూడా ప్రజల ఉద్యమ విజయమనే చెప్పుకోవాలి. ఒకవైపు అవినీతి, మరొకవైపు ఈ రాజకీయ గందరగోళం. ఈ రెండిటి మధ్య జరుగుతున్న ఈ పోరాటం గొప్ప హిస్టరీని క్రియేట్ చేసింది. అయితే ఈ ఉద్యమం ఇప్పుడే ఎందుకు జరిగిందనే ప్రశ్న కూడా అందరికీ కలుగుతూ ఉంది. నిజానికి సోషల్ మీడియా నేపాల్ యువతకి
కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మార్గం మాత్రమే కాదు, అది వాళ్ల వాయిస్ని బయటి ప్రపంచానికి తెలియజేసే ఒక సాధనం, డెమోక్రసీకి వాళ్లకు ఒక వేదిక. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటర్నెట్ మొత్తం బ్యాన్ చేయగానే జనాలకు కోపం పెరిగింది. కాని నిరుద్యోగం, అవినీతి వంటి విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకుండా కేవలం తమ స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతూ ఉందని యువత భావించారు. మొత్తానికి ఈ ప్రభుత్వం ఎందుకూ పనికిరాని ప్రభుత్వమని, తమకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశ పెట్టుకోకూడదని యువతకు అర్థమైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న లీడర్స్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాని ప్రజల గొంతును అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇలాంటి ప్రశ్న ఇప్పుడు నేపాల్ వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటి జనరేషన్ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమకు కావాల్సింది వాళ్లు పోరాటాలు చేసైనా సరే సంపాదించుకుంటారు. ఈ జనరేషన్ వాళ్లు తమ హక్కుల కోసం మౌనంగా చేతులు కట్టుకుని కూర్చోరు. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రభుత్వాన్ని తలవంచేలా చేయగలిగే మొండి ఘటాలు ఈ జనరేషన్లో ఉన్నారు. అందుకనే నేపాల్ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుందనే ప్రశ్న ఇప్పుడు అందరికీ మొదలయ్యింది. ఇకపోతే ప్రభుత్వం మళ్లీ సోషల్ మీడియాని రీస్టార్ట్ చేసి మౌనంగా కూర్చుంటుందా, లేక తమ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తుందా అనేది కూడా చూడాలి. నేపాల్ ప్రభుత్వంలోనే ఎంతో అవినీతి ఉంది. ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న నాయకుల మీద చర్యలు తీసుకుంటేగాని ఈ ఉద్యమం శాంతించదు. ఇకపోతే ఇప్పటి యువకులు కూడా రాజకీయాలలో చురుగ్గా ఉంటూ ఉన్నారు. ఇదే కొనసాగితే నేపాల్ ప్రభుత్వంలో ఏదైనా మార్పులు వస్తాయా అనేది చూడాలి. ఒకవేళ యువకులు ఏకమై కలిసికట్టుగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వాన్ని మార్చగలిగితే ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. నేపాల్లో జరుగుతూ ఉన్న ఈ ఉద్యమం అవినీతికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మాత్రమే చేస్తున్న ఒక పోరాటం. ఇది కేవలం నేపాల్కి మాత్రమే కాకుండా సౌత్ ఏషియాకి ఒక పాఠంగా మారుతుంది. యువత ఇక మీదట ఎలాంటి అవినీతికి లేదా దాడులకు వ్యతిరేకంగా మౌనంగా ఉండబోరని అర్థమైంది. నిజానికి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇప్పటికీ కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన చైనా సహాయంతో అధికారంలోకి వచ్చాడు. అందుకనే చైనా కంపెనీలకు ఎన్నో పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఇచ్చాడు. అయితే నేపాల్కు ఆ కాంట్రాక్టుల వల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. అంతేకాకుండా నేపాల్ ప్రజలకు భారతదేశమంటే ఒక ఆత్మీయత, అభిమానముంటుంది. అలాంటిది ఎప్పుడైతే కేపీ శర్మ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో అప్పుడు భారతదేశాన్ని దూరం పెట్టాడు. మన దేశంతో ఎన్నో ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకున్నాడు. దాంతో ప్రజలకు కూడా అతని మీద ఆగ్రహం పెరిగిపోయింది. ఇక తన పదవీకాలంలో మన దేశాన్ని సందర్శించని మొదటి ప్రధానమంత్రి కూడా కేపీ శర్మ మాత్రమే. ఇప్పటివరకు నేపాల్ నాయకులందరూ కూడా భారతదేశానికి వచ్చారు. ఈ విషయం మీద మన భారతదేశం కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. నేపాల్లో జరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నామని చెప్పారు. నేపాల్లో ఉన్న భారతీయులకు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ నేపాల్కి వెడుతున్న అన్ని విమానాలను కూడా రద్దు చేశారు. దీంతో నేపాల్ కూడా తమ ఎయిర్పోర్ట్ని మూసేసింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ ఉద్యమం ఎంత పెద్దదిగా మారిందో మీకే అర్థమవుతుంది. అయితే నేపాల్లో ఇది మొదటి ఉద్యమం కాదు. దీని ముందు కూడా ఇంతకు మించిన ఉద్యమాలు ఎన్నో చెలరేగాయి. నేపాల్ని హిందూ దేశంగా మార్చడానికి, నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి, తిరిగి రాచరిక పాలనను తీసుకురావడానికి కూడా గతంలో ఉద్యమాలు జరిగాయి. నేపాల్లో డెమోక్రసీ 1951లో ప్రారంభమైంది. కానీ ప్రస్తుత రిపబ్లిక్ డెమోక్రటిక్ గవర్నమెంట్ 2008లో పూర్తిగా స్థాపించబడింది. 2006లో ప్రజాస్వామ్య విప్లవం రాచరిక అధికారాల వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు కూడా తిరగకముందే ఇప్పుడు నేపాల్ ప్రజలు మళ్లీ రాచరిక పాలన కావాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఈ ఉద్యమం ఆగుతుందో లేదో చూడాలి. కొంతకాలం క్రితం ఒక పేరు మోసిన పెద్ద రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన భారతదేశ ఫారెన్ రిలేషన్స్ బాగా బలహీనపడ్డాయని, దాంతో పొరుగు దేశాల సంబంధాలు కూడా తగ్గిపోయాయని నోటికొచ్చినట్టు వాగాడు. అతనెవరో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నిజానికి ఈ కమెంట్ కూడా కరెక్టే. కానీ దానికి కారణం కేవలం మన మోడీ ప్రభుత్వం మాత్రమే కాదు. ఆయా దేశాల అంతర్గత పరిస్థితులు కూడా ఏమీ బాలేదు. ఒకవైపు బంగ్లాదేశ్, మరొక వైపు నేపాల్, శ్రీలంక, ఇలా అన్ని దేశాల్లో కూడా ఇంటర్నల్ అఫైర్స్ దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఫారెన్ రిలేషన్స్ కొనసాగించడం చాలా కష్టంగానే ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇలా నెగటివ్గా కమెంట్ చేయరు. శ్రీలంక ఎలా దివాలా తీసిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక మయన్మార్ ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయిందో కూడా చూశాము. బంగ్లాదేశ్ అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు తాజాగా నేపాల్ పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు. అందుకనే మన భారతదేశం మన పొరుగు దేశాలతో సంబంధాలను మంచిగా కొనసాగించలేకపోతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.